పరిశుద్ధమైన తండ్రి, చదివిన వచనంలో నుండి, పరిశుద్ధ లేఖనాలలో నుండి సారాంశమైన క్రీస్తును, ఆ సత్యమును మా ఎదుట మాకు అందించమని, వాక్య రూపి అందరినీ కలుసుకున్నామని క్రీస్తు వారి పేరుకి మనం అడుగుతున్నాం తండ్రి. క్రీస్తు నందుకి ప్రియులారా, దేవుని వాక్యంలో వ్రాయబడిన ప్రతి మాట కూడా మన క్షేమాభివృద్ధి కొరకే అని, మన ఆత్మీయ పరిణితి కొరకే అనే సంగతి ప్రధానంగా నేను పలుమార్లు జ్ఞాపకం చేస్తూ వస్తున్నటువంటి విషయం. దేవుని వాక్యాన్ని ఎన్ని సంవత్సరాలు వివరించినా, ఎంతకాలం దాన్ని మనం చదివినా, ప్రపంచంలో కొన్ని నిధులు ఎలా తరగవో, గనులు కొన్ని ఎలా తరగవో, అలాగే దేవుని వాక్యం అనే గని అన్నిటికీ ఎప్పటికీ తరగని ఒక ఆహ్లాదం. అంటే చాలా లోయ ఉంటుంది. నిజం చెప్పాలంటే అది ఒక నాట్ ఫిట్లెస్ అనమాట, అడుగులేని గొయ్యి వంటి. అంతటి ఆ ఉన్నతమైనది దేవుని వాక్యం. ఎంతగా మనం వెళుతున్నా ఇంకా అందులో సమాచారం మిగిలే ఉంటుంది. అయితే ఇదినో నేను మీకు మాట చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడ మరి కనబడుతున్నటువంటి మనం, ఉదాహరణకి ఇక్కడ ఆశీష్ ఉన్నాడు, టింకు అని పేరు, టింకు ఉన్నాడు. టింకు రాకమునిపి ఎక్కడున్నాడు? వాళ్ళ నాన్న వెన్నులో ఉన్నాడు. వెన్ను నుండి పుట్టిన కుమారుడని దావీదు కుమారుడైన సొలొమోను గురించి రాయబడుతుంది. అంటే ఆ అర్థంలో ఉన్నాడు. మరి వాళ్ళ నాన్న ఎక్కడున్నాడు? వాళ్ళ నాన్న కడుపులో ఉన్నారు. వాళ్ళ నాన్న వాళ్ళ తాత కడుపులో. అలాగే మా తాత కూడా మా ముత్తాత కడుపులో ఉన్నాడు. మన అందరి తాతలు ఒక తాత కడుపులోనే ఉన్నారు. అతడి పేరే ఆదాము. ఆదికాండం అపోస్తల కార్యముల గ్రంథం 17:26 చదవండి. చదివినప్పుడు ఒక మాట మీకు అర్థమవుతుంది. 17:26 మరి యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన యొక్కడి నుండి సమస్త జాతి మనుషులను సృష్టించాడనుంది. అంటే సమస్త జాతి మనుషులు యొక్కడి నుండి వచ్చారని చెబుతుంది వాక్యం. కాబట్టి ఇక్కడ కనబడుతున్న మనం అందరం మన తండ్రి కడుపులో ఉన్నాం. మన తండ్రి మన తాతల కడుపులో ఉన్నాడు. మన తాత వారి ముత్తాతల కడుపులో ఉన్నాడు. మన ముత్తాతలందరూ పెద్ద తాత ఆదాము తాత కడుపులో వచ్చాడు. ఈ ఆదాము గర్భంలో నుండి వచ్చినటువంటి మొదటి సంతానం మనకు తెలుసు. మొదటివాడి పేరు హేబేల్, కయీన్. రెండోవాడి పేరు హేబేల్. కయీను హేబేల్ను చంపేశాడు. వాడు దృష్టిని సంబంధి అయి తన తమ్ముని చంపెను అని రాయబడి. మీరు గమనించండి, తన సహోదరుని ప్రేమించిన వాడు చీకట్లో ఉన్నాడు అని ఉంది. అతడు చీకట్లో నడుస్తూ ఎక్కడికి వెళ్ళాడు? అతడికే తెలియని ఒక భయంకరమైన స్థితి కయీను జారుకున్నాడు. తన తమ్ముడిని చంపేశాడు. ఇక్కడ మీరు గమనిస్తే ప్రియులారా, కయీను హేబేలు పుట్టక మునిపే దేవుడు ఒక ప్రవచనాన్ని ప్రవచించాడు. దేవుడే స్వయంగా ప్రవచించిన మొదటి ప్రవచనం ఏంటి? ఆదికాండం 3:15 నీకును స్త్రీకిని, నీ సంతానమునకును అతని సంతానమునకు వైరం కలుగజేస్తాను అన్నాడు. అంటే మీరు గమనించండి, ఫస్ట్ ప్రాఫెసీ ఎవరి నుండి వచ్చిందంటే ప్రభు అయిన యెహోవా నుండి వచ్చింది. ఆయన పలికాడు ఏమనంటే, ఈ ప్రవచనాన్ని పలికాడు. అంటే అప్పటికి కయీను హేబేలు ఇంకా పుట్టలేదు. ఇప్పుడు దేవుడు వారికి సంతానమును అనుగ్రహించిన తర్వాత హేబేలు ఏం చేశాడంటే కయీను చంపేశాడు అని వాక్యం చెబుతుంది. ఇప్పుడు కయీనుకు బదులు దేవుడు ఏం చేశాడు? హేబేలు బదులు దేవుడు ఏం చేశాడంటే షేతును నియమించాను అనే వచ్చిన ఇప్పుడు చదివామా? ఈ మాట మీరు పట్టుకోవాలి. ఏంటండి? షేతును, కయీను చంపిన హేబేలుకు ప్రతిగా దేవుడు షేతు సంతానాన్ని నియమించాను. నియామకం గుర్తుపెట్టుకోండి, నియామకం. ఈ నియామకం దేని కొరకు? 3:15 యొక్క ప్రవచన నెరవేర్పుకి. ఆ నియామకం దేని కొరకు అంటే 3:15 ప్రవచనం యొక్క నెరవేర్పు. అంటే అర్థం ఏంటంటే
రాబో స్త్రీ సంతానం కొరకైన నియామకం అని గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకేనండి? రాబో సంతానం, స్త్రీ సంతానం కొరకైన నియామకం. దేవుని స్తోత్రం. కానీ ఇప్పుడు హేబేలుకు ప్రతిగా షేతును నియమించాడు అంటే హేబేలు నియమింపబడిన వాడనే కదా అర్థం. హేబేలుకు ప్రతిగా షేతును నియమించాడు అంటే హేబేలు నియమింపబడిన వాడనే కదా అర్థం. అంటే నియమింపబడిన వాడిని చంపేస్తే ప్రతిగా దేవుడు మరి ఒకరిని నియమించాడు, అతని పేరే షేతు. ఇప్పుడు కయీను దేవుని నియామకంలో ఉన్నాడా? లేడు. ఎందుకంటే దుష్టుని సంబంధి అయ్యాడు, తమ్ముడిని చంపాడు. యెహోవా సన్నిధిలో నుండి యెహోవా అతన్ని వెళ్ళగొట్టాడు. నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది అన్నాడు. గొప్పది అని చెప్పి ఆ దేవుడి మీద కోపం పోని. చూడండి, మంచి చెప్తున్న వ్యక్తులు కొందరికి శత్రువులు అయిపోతారు. మంచి చెప్పారనుకోండి, మీరు వారికి శత్రువులు అవుతారు. మీరు ఏమీ చెప్పకండి, వాళ్ళకి మీరు మిత్రులుగా ఉంటారు. విచిత్రం. వారి మంచి కోరి మేలు కోరి ఏదైనా చెప్పి చూడండి, వారికి ముఖం చూడటానికి కూడా ఇష్టపడరు. అయితే వినండి ప్రియులారా, నేను చెప్పాలనుకునే విషయం ఏంటంటే, ఇప్పుడు దేవుడు ఈ సంతానంలో వెళ్ళిపోయినటువంటి కయీను ఏం చేశాడంటే ఆ దేవుడి మీద కోపం పోని తనకు పుట్టినటువంటి బిడ్డలు ఉన్నారు. వారు శతారణ సానికిన వాడికి చేయవారు, రాగి పనిముట్లు, ఇనుప పనిముట్లు తయారు చేయవారికి మూల పురుషులు పుట్టారు. వారిలో నుండి బహుభార్యత్వం అనేది కూడా వచ్చింది. ఇద్దరు భార్యలు అనే మాట అక్కడే ఉంటుంది. ఆ తర్వాత మీరు ఇంకా చదివితే వాడి పాపం, లెమెకు పాపం 7 అంకెలైతే నాకు 77 అంకెలు వస్తుంది అంటాడు. అంటే బహు కోపిస్ట్ జనాంగం కూడా ఎక్కడి నుండి వచ్చారు? ఆ సంతానంలో నుండి వచ్చారు. అంటే యెహోవా సన్నిధిలో నుండి వెళ్ళిపోయినటువంటి ఈ సంతానం ఎవరైతే ఉన్నారో బహు దౌర్భాగ్యులుగా మారిపోయినట్లు మనం గమనిస్తున్నాం అనమాట. కోపిష్లుగా, బహుభార్యత్వం కలిగిన వారుగా, ఈ లోక సంబంధమైన జీవనోపాధిలోని మనసు పెట్టి దైవిక విషయాల గురించిన ఆలోచన లేని ఒక భయంకరమైన జనరేషన్ తయారైంది అనమాట. అయితే నేను చెబుతాను ఏమనంటే, కయీను ఏ రోజు కూడా అరే నాన్న ఇదిగో మా డాడీ ఆదాం దేవుడు నేల మట్టి నుండి మా డాడీ నిర్మించాడు, అతని కడుపులో నుండి నేను వచ్చాను, నేను చేసిన దుష్కార్యాన్ని బట్టి దేవుడు తన సన్నిధిలో నుండి నన్ను వెలగొట్టాడు అని ఏ రోజు నాకు తెలిసి వారి పిల్లలకి ఈ విషయం చెప్పలేడు. సరికదా? అప్పుడే ఒక ప్రతిమలను తయారు చేసి ఇదేనా మీ దేవుడు, ఇదే మిమ్మల్ని నడిపించాడు, ఇదే మిమ్మల్ని పుట్టించిందని చెప్పి ఇతడు తనకి పుట్టిన బిడ్డలను పాడు చేయడం ప్రారంభించాడు. ఎందుకంటే దేవుడి మీద కోపం ఉంది, ఆ దేవుడిని వీరికి పరిచయం చేయటం అతనికి ఏమాత్రం ఇష్టం లేదు అన్నమాట. పరిచయం చేయలేదు. తద్వారా తనకు పుట్టిన బిడ్డలలో ఎవ్వరికి కూడా భూమి ఆకాశాల సృష్టికర్త, నరుని నిర్మాణకుడు, జీవాత్మను నరులోనికి వదిలివాడు, ఆ బలిష్ఠుడైన సైన్యములకు అధిపతి యెహోవా, ఆ యావే గురించి తన సంతతికి ఏ రోజు చెప్పలేదండి. కారణం ఏంటి? అతడు చేసిన తప్పు, అతడి అవినీత, అతడి అతిక్రమము ఏ రోజు పశ్చాత్తాపడి ఆ దేవుని యొద్దకు రాకుండా ఆ దేవుణ్ణే తన పుట్టిన ప్రజలకు చెప్పకుండా మానేసాడు అనమాట. ఇప్పుడు ఒక తరం భూమి మీద తయారైంది, అదే కయీను సంతానం. ఆ కయీను సంతానానికి దేవుడు అంటే ఎవరో తెలియదు, ఎందుకంటే మొదటివాడే చెప్పలేదు ఆ విషయం. ఇప్పుడు గమనించండి, హేబేలు ప్రతిగా దేవుడు షేతు నియమించాడు. ఈ నియమింపబడిన సంతానంలో నుండి పుట్టినవాడే షేతు కుమారుడు ఎనోష్. యెహోవా నామమున ప్రార్థన చేయక ప్రారంభమైందను. అంటే ఎనోష్ షేతు ఏమని చెప్పాడు? నాన్న మా డాడీ ఆదాం, ఆయన దేవుడు కలుగు చేశాడు, ఆయన సంతానంలో నుండి నేను వచ్చాను. ఇదిగో దేవుడు ఉన్నాడు, ఆయన మిమ్మల్ని కలుగు చేసిన వాడు, మిమ్మల్ని నిర్మించిన వాడు, మీకు జీవం ఇచ్చిన వాడు, ఈ భూమి మీద మీరు భుజిస్తున్నా, సేవిస్తున్నా, అనుభవిస్తున్న ఆహార పదార్థాలను, పానీయాలను ఆయనే తయారు చేశాడని ఈ పిల్లలకి అతడు నేర్పుతూ వచ్చాడు. దేవుని స్తోత్రం చెప్పండి. కనుక నియమింపబడిన సంతానం దేవుని గురించి రోజు చెప్తారు. భ్రష్టులైన బిడ్డలు, తిరిగి రావడానికి ఇష్టపడిన వారు అసలు దేవుని గురించే వారి కుటుంబంలో వారి పిల్లలతో ఎప్పుడు మాట్లాడరు. దేవుడు ఉన్నాడని, ఆయన ఆ కార్యాలు చేసేవాడని, గతం, ప్రస్తుతం, భవిష్యత్తులో చేయగలడనే విషయాలు చెప్పలేక
చెప్పకపోతే మన పుట్టిన బిడ్డలు ఏమైపోతారండి? విశ్వాస భ్రష్టులు అవుతారు. కాబట్టి దేవుని వలన పొందిన కార్యాలను వారికి మనం చెప్పాలి. న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయం, మీకు ఒక వచనం చదివిస్తాను, శ్రద్ధగా వినండి. న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయము. ఇక్కడ మీరు గమనించండి ప్రియులారా, యెహోషువ పెద్దలు, దేవుడిని ఎరిగిన పెద్దలు చనిపోయిన తర్వాత అనే మాట ఉంటది. ఒక్క మాట, ఎవరికైనా దొరికిందా? రైట్, 2వ అధ్యాయం చదవండి. ఆ తరము వారందరూ తమ పితరుల యొక్క చేర్చబడి, ఎవరు? వారిని నడిపించిన యెహోషువ కాలంలో దేవుని కార్యాలను కళ్ళారా చూసిన పెద్దలు ఆ తరము వారందరూ తమ పితరుల యొక్క చేర్చబడి, వారి తరువాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలీయుల కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరం ఒకటి పుట్టగా. అంటే వీరికేం తెలియదు? దేవుడు చేసిన కార్యాలు ఏమి తెలియదు అన్నమాట. ఎందుకంటే చెప్పిన వారు ఏమైపోయారు, చూసిన వారు ఏమైపోయారు, చనిపోయారు. చూసిన వారు చెప్పలేదేమో మరి. యెహోషువ కాలంలో దైవ కార్యాలు చూసిన పెద్దలకు కూడా చెప్పలేదేమో. కాబట్టి ఎరుగని తరం ఒకటి పుట్టింది, వారికి దేవుడి కార్యాలు ఏమి తెలియదు అన్నమాట. అర్థమైంది కదా మీకు ఇప్పుడు? అయితే షేతు మాత్రం ఎనోష్కి ఏం చెప్తున్నాడు? దేవుణ్ణి పరిచయం చేస్తూ వస్తున్నాడు అనమాట. దేవుడు ఉన్నాడు రా బాబు, అరే నమ్మరా చెప్తూ వచ్చాడు. ఇప్పుడు మీరు గమనించండి, షేతు ఎనోష్ కైనాన్ మహలాలేల్ ఎరేద్ ఎవరిని కన్నాడు? హనో మెతుషెల నోవాహు కనినట్లు వాక్యం ఉంది. దేవుడు స్తోత్రం చెప్పండి. అంటే నియమమైన సంతానంలో ఒక జనరేషన్ దేవుడు కాపాడుతూ వస్తున్నాడు అనమాట. మీరు బాగా పట్టుకోవాలి దేవుడి వాక్యాన్ని. ఈ నియామక సంతానంలో ఒక జనరేషన్ కాపాడుతూ వస్తున్నాడు, భద్రపరుస్తూ వస్తున్నాడు. అది నోవాహు వరకు తెలియచేయబడింది. ఎందుకు వీటిని కాపాడుతూ వచ్చాడు ఇప్పుడు చెప్పాలి. చెప్పాను నేను. దేనికి కాపాడుతూ వస్తున్నాడు? స్త్రీ సంతానం. దేవుని స్తోత్రం చెప్పండి. ఎవరు రావాలి? స్త్రీ సంతానం రావాలి. దాని కొరకు జగత్తు పునాది వేయబడకపోతే ఆదామును హేబేలును షేతును దేవుడి లోకంలో పంపకమునిపే క్రీస్తు యేసు నందు చేసిన నిత్య సంకల్పం అవుతుంది. గాడ్స్ ప్లాన్ అవుతుంది. ఆ ప్లాన్ లో భాగమే ఇదంతా జరుగుతూ వస్తుంది అనమాట. జలప్రాయం వచ్చింది. ఆ పిమ్మట వాడలో యామండుగులు, ఆ వాడలో యామండుగులు రక్షింపబడ్డారు. యామండుగుల్లో షేము మాత్రమే మళ్ళా నియమింపబడిన సంతానంలోకి వచ్చాడు. మనకి యాపేతు హాము ఏమైపోయారో తెలియదు. వారి ద్వారా సముద్ర తీర ప్రాంతాలు వారు విస్తరించారు. ప్రపంచ జనాభా లెక్కలు కలిపే ఆదికాండం 11వ అధ్యాయానికి వచ్చి లెక్కలు ఆగిపోతున్నాయండి. ఎందుకంటే ఆ 11వ అధ్యాయంలోనే 10వ అధ్యాయం 11వ అధ్యాయంలో వారి లెక్కలు ఉన్నాయి. మీరు ఆదికాండం 11వ అధ్యాయం చదివితే ఇప్పుడు దేవుడు నోవాహు కుటుంబంలో నియామక సంతానాన్ని మనం చూస్తున్నాం. నియామక సంతానం, అతని పేరు ఏంటండి? షేము అర్పక్షాదు షలాహు ఎబేరు పెలేగు రయు సెరూగు నాహోరును కన్నాడు. నాహోరు తెరాహును కన్నాడు. ఇక్కడ మళ్ళీ ప్రాబ్లం స్టార్ట్ అయింది. తెరాహు కుటుంబీకులు 24వ అధ్యాయము యెహోషువ గ్రంథం 2 చదవండి. 24వ అధ్యాయం యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం. యెహోషువ చెప్పున్నది ఏమనగా ఆది కాలం నుండి
చూడండి, యూఫ్రటీస్ నది అద్దరిని నివసించారు ఎవరు? తెరాహు కుటుంబీకులు. తెరాహు ఎవరు? నియమింపబడిన సంతానంలో ఉన్నవాడు, అబ్రహాం తండ్రి. కానీ తెరాహు నుండి మళ్ళీ స్థితి మారిపోయింది. అంటే తెరాహు నాహోరును కన్నాడు. బహుశా ఆ మెసపతోమియా వాతావరణంలో, మెసపతోమియా నాగరికతకు, ఆ సివిలైజేషన్ లో వీళ్ళు ఓ మంచి బిజినెస్ జరుగుతుంది అక్కడ. అదేంటో తెలుసా? పితరులు ఎరుగని దేవతలు. ఈ బిజినెస్ లో పడ్డాడు ఎవరు? తెరాహు. తెరాహు నాహోరుకి విషయాలు చెప్పలేదు, నాహోరు అబ్రహాం కొన్ని విషయాలు చెప్పలేదు. కానీ ఆ వేరొక సంతతిలో ఎవరున్నారు? అబ్రహాం ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. కాబట్టి ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే అబ్రహాముని పిలిచాడు పేరు పెట్టి. ఇక మళ్ళీ ఆయనే ప్రత్యక్షపరచుకోవాలి కదా. ఇప్పుడు మన పిల్లలకు మనం చెప్పలేదండి. మన పిల్లలు దేవుడి గురించి ఎరుగని వారే ఒక తరముగా మారిపోయారండి. ఎరుగని తరం వాళ్ళు. వాళ్ళకి ఇప్పుడు ఎవరు పరిచయం చేసుకోవాలి? ఇక దేవుడే దిగి రావాలి. కాబట్టి ఇప్పుడు దేవుడు అబ్రహాముని పిలిచాడు. అబ్రహాం అని పిలిస్తే, ఎవరయ్యా నువ్వు? మర్చిపోయావా మీ పితరుల దేవుడిని? ఇగో మీ తాత దేవుడిని, తండ్రి దేవుడిని అని చెప్పి పరిచయం చేసుకొని ఏం చెప్పాడంటే, అబ్బాయి వచ్చాయి, నది అద్దరి నుండి వచ్చాయి. ఆ సివిలైజేషన్ ఏదైతే ఉందో, ఆ నాగరికత, ఆ విగ్రహారాధన సంబంధితమైనటువంటి వాతావరణం ఏదైతే ఉందో, దానిలో బయటికి రానిపించాడు. అయ్యా ఎక్కడికి? ఎటు? ఇవేవి లేవు లెక్కలు. స్వరం విన్నాడు, వచ్చేసాడు. వచ్చేసిన తర్వాత అబ్రహాంకి ఇస్సాకుని ఇచ్చాడు, ఇస్సాక్కి యాకోబుని ఇచ్చాడు, యాకోబుకి 12 గోత్రకర్తలను ఇచ్చాడు. ఆ 12 గోత్రకర్తలో యోధాని ఎన్నుకున్నాడు. యోధా సామాన్యుడు పెరేసు జయస్సును కన్నాడని దేవుని వాక్యం చెబుతుంది. వారిలో నుండి స్త్రీ సంతానం వచ్చాడు. దీనిని ఈ వంశావళి చెప్పేటప్పుడు మత్తయి సువార్త 4వ అధ్యాయం ఏమనుంటదంటే, అబ్రహాము కుమారుడైన, దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అని ఉంటది. స్తోత్రం చెప్పండి. అదే విషయం. కాబట్టి యేసు క్రీస్తు అనే ఒక సంతానం భూమి మీద రావటానికి వీరిని దేవుడు ప్రొటెక్ట్ చేస్తూ వస్తున్నాడు అనమాట. మీకు ఒక విషయం చెప్తాను. ఈ భూమి ఆకాశాలకు సృష్టికర్త అయిన వాడు, జీవం గలవాడు, సజీవుడైన వాడు, సైన్యములకు అధిపతి అగువాడు, మాట చేత ఈ సువిశాల సృష్టిని నిర్మించిన వాడు ఉన్నాడు అనడానికి రుజువే ఇశ్రాయేలు. దేవుడు ఉన్నాడు అనడానికి ఒక జాతిని దేవుడి భూ మధ్య భాగంలో పెట్టాడు. ప్రపంచ నాభి భాగం అంటారు దాన్ని. మిడిల్ ఈస్ట్, ఆసియా మైనర్ భూభాగం. ఆ భూభాగంలో ప్రభు అయిన యేసుక్రీస్తు జన్మించాడు. పిల్లలు స్తోత్రం చెప్పే వినండి. ఆ జాతిని దేవుడు కాపాడుతూ వస్తున్నాడు. ఆ జాతి దేవుడు ఉన్నాడు, అరే అబ్బాయి లోకమా దేవుడు ఉన్నాడు అని చెప్పటానికి నియమింపబడిన జాతి అది. మీరు ఆ జాతి యొక్క చరిత్ర మూలాలకు వెళితే, అరే వీళ్ళకి దేవుడు ఉన్నారా బాబు అని అర్థం అవుతుందండి. మిథ్యాల నాయకులు జవాబు సల్మున్న ఏమైపోయారో మనకు తెలుసు. సిహోని గిహోని రాజులకు దేవుడు ఏం చేశాడో తెలుసు. బాబు వాళ్ళ జోలికి వెళ్ళబాకండి. ఎవరన్నారు? ఎరుకో గోడ మీద నివాసం చేస్తున్న ఆ స్త్రీ, దేవుని స్తోత్రం, కాగర్ చెప్పింది. కాగరేనా? రాహబ్ చెప్పింది. దేవుని స్తోత్రం. వినండి ప్రియులారు, మీకేం చెప్పబోతున్నానంటే, నేను దేవుడు ఉన్నాడు అనటానికి రుజువే ఇశ్రాయేలు. ఇప్పుడు ఇశ్రాయేలు సంఖ్య ఎంత? 1,20,00,000. వాళ్ళ జనాభా ఎంత? 1,20,00,000 అండి. వారి శత్రువులు ఎంతమంది? ఈ ఉదయకాలం కమేని పట్టణం. స్తోత్రం చెప్పండి. తెలుసా మీకు? 6 అవర్స్ క్రితమే కమేని లేపేసేది. ఇరాన్ అధ్యక్షుడు అయిపోయాడు. అయితే దీనికి ఏదో సంబరపడమని నేను చెప్పట్లేదు, కానీ ఒక నిజాన్ని మీకు చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే, ఇప్పుడు యూదుల సంఖ్య ఎంత? 1,20,00,000. కానీ వారి చుట్టూ ఉన్న శత్రువుల సంఖ్య ఎంత తెలుసా? వారి చుట్టూ ఉన్న శత్రువులు 51 దేశాలు ఉన్నాయి వాళ్ళ చుట్టూ.
ఎన్ని? 51 దేశాలు, 30 రాష్ట్రాలు వెళ్ళి, మన రాష్ట్రాలు ఎన్ని? 29 కదా. 29 రాష్ట్రాలు ఒక రాష్ట్రం మీద పడితే ఏమవుతుంది? రాష్ట్రం కనబడదు కదా. 29 రాష్ట్రాలు వెళ్తేనే. మరి 51 దేశాలు ఇస్రాయేల్ మీదకి వెళ్తే ఇస్రాయేల్ జాతర కదా, ఉండదు, మాయమైపోతాయి. కానీ వాళ్ళు మాయం అవ్వట్లేదు, వాళ్ళు అంతరించట్లేదు, వాళ్ళు నాశనం అవ్వట్లేదు. వారి వేరు ఉనికి ఎవరు తీసేయలేకపోతున్నారు. ఏం జరుగుతుంది అంటే దేవుడు ముందే చెప్పారుగా, మీరు నియమింపబడిన జాతి. స్తోత్రం చెప్పండి. మీరు నియామక జాతి. ప్రియులారా గమనించండి. ఇప్పుడు మీరు ఇలా మీకు ఒక విషయం చెప్తాను. ఇప్పుడు అదేంటంటే, వాస్తవంగా 51 దేశాల ప్రజలను లెక్కేసి యూదులను లెక్కేస్తే 1:7 వస్తుందండి. అంటే ఒక యూదుడికి 700 మంది ఉన్నారంట శత్రువులు. ఒక్క యూదుడికి 700 మంది. ఒక్కడికి ఒకడుంటేనే తట్టుకోలేము. అలాంటిది 700 మంది శత్రువులు అక్కడికి ఉంటే ఎలా ఉంటుంది అంటారు వ్యవహారం? ఇప్పుడు ప్రియులారా గమనించండి, 700 మంది కాదు, 700 ప్లస్ 300 చేరితే ఎంత అవుతారు? 1000 అవుతారు. ఒకసారి మీరు ఎఫెసీ పత్రిక 3:3 చదవండి. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం చదవండి. ఈ మర్మం, దట్ ఈస్ సీక్రెట్ అన్నమాట. ఇదిగో ఈ సీక్రెట్ మీకు చెప్పబోతున్నాను. అదేంటంటే, ప్రవక్తలకు బయలుపరచబడి ఉన్నట్టుగా పూర్వకాలముల యందు మనుషులకి ఎవ్వరికీ తెలియలేదు ఈ విషయం. ఏంటంటే ఆ సీక్రెట్ మర్మం ఏంటంటే, అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులు. ఆ మాట అనండి, అందరూ అనండి. యూదులతో పాటు నేను సమాన వారసుని అనండి. ఎందుకు? అన్యజనులు యూదులతో సమాన వారసులు. అన్యజనులు ఎవరు? అన్యజనులు మనమే కదండి. దేవుని స్తోత్రం. ఇప్పుడు దేవుడే చెప్పిన ఇంకో ప్రవచనం అంటారు. ఆదికాండం 3:15 దేవుడు ప్రవచనం చెప్పాడు కదా. అబ్రహాముకి దేవుడు ప్రవచనం సువార్త చెప్పాడు. సువార్త ఏంటి? 12:3. ఆదికాండంలో 12:3లో అబ్రహాముకి దేవుడు సువార్త చేశాడు. ఏమని? ఆశీర్వదిస్తా, చెప్పేస్తా. ఈ మాట పట్టుకోండి, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడతాయి అన్నాడు. అంటే భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడతాయని చెప్పిన వాటి గలతీ పత్రిక ఎలా చెప్పాడు? గలతీ పత్రిక ఎలా చెప్పాడంటే, లేఖనం ముందుగా చూసిన దేవుడు అబ్రహాముకి అన్యజనులు, నీ యందు అన్యజనులు అందరూ ఆశీర్వదింపబడతారని చెప్పాడు. నీ యందు అన్యజనులు అందరూ పడతారని చెప్పాడు. అంటే రెండవ ప్రవచనం ఏంటి? అన్యజనుల ఆశీర్వాదం. చెప్పండి. రెండవ ఆశీర్వాదం అన్యజనుల ఆశీర్వాదం. ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే, ఉభయుల మధ్య ఉన్న గోడను పడగొట్టి యూదులను, చెప్పండి, యూదులను అన్యజనులను సమాన వారసులు చేశాడు. దేనికి? వాగ్దానాలకి. ఈ మాట అనండి, వాగ్దానాలకి. అంటే యూదులతో పాటు వాగ్దానాలకు నేను సమాన వారసుడను. స్తోత్రం. వాగ్దానాలకు సమాన వారసుడు. ఈ మాట ఎందుకు చెప్తాను ఇప్పుడు వినండి. వాడికి ఎంతమంది అన్నారు? 700 మంది. ఇప్పుడు వాగ్దానం ఏంటి? ఒక్కడు 1000 మందిని, ఇద్దరు 10,000 మందిని. అంటే ఇప్పుడు 700 మంది కాదు, 1000 మంది అయినా ఈ ఒక్క యూదుడు ఏం చేస్తాడు? వెళ్ళి చెత్త కొడతాడా? 1000 మంది కాదు, ఒక్కడికి 5,000 మంది వచ్చినా ఇద్దరు కలిసిపోయారు అనుకోండి, 10,000 మందిని తల్లి కలుపుతారు అనమాట. అంటే ప్రపంచ దేశాలన్నీ వెళ్ళి దాని మీద పడిపోయినా యోధులకి చలనం ఉండదు. స్తోత్రం చెప్పండి. ఏమండి? దేవుడు ఉన్నాడు అని ప్రతి వ్యక్తి తెలుసుకోవటానికి
దేవుడు భూమి మీద ఉంచిన సంతానమే ఇశ్రాయేలు. నేను ప్రపంచ దేశాలన్నిటికీ మాట్లాడతాను, మీరు అందరూ వెళ్ళినా వాళ్ళని ఏం చేయలేరు. అంటే వాళ్ళు ఏం చేయలేరంటే వాళ్ళందరూ మీరు చంపొచ్చు, కానీ వారి ఉనికి లేకుండా, వేరు లేకుండా చేయలేరు. ఎందుకంటే ఇశ్రాయేలు శాసనం ఎక్కడున్నా కిందికి వేరు కానీ పైకి ఎదిగి ఫలిస్తారని వ్రాయబడింది. 700 మంది శాసనం అన్నాడు. ఏ కాలంలో? ఏలియా కాలంలో. కనుక శాసం ఒక్కడున్నా ఆ ఒక్కడు కాదు అనేటట్టు దేవుడు చేస్తాడనమాట. ఇలా చెప్పుకుంటే వెళ్తే నేను ఎన్నో విషయాలు ఇశ్రాయేలు చరిత్రలో నుండి రుజువులు చూపించగలను. 32,000 మందితో మిద్యానీయుల మీద గిద్యోను యుద్ధానికి వెళితే యుద్ధం స్వామి వీళ్ళు భయపడే వాళ్ళు ఎంతమంది రా అంటే 22,000 మంది వెళ్ళిపోయి ఇక 10,000 మంది మిగిలేదు. 10,000 మందిని నీలవాడ తీసుకెళ్లి గట్టమంటే ఒక్క గట్టిన వాళ్ళు 9,700 మంది, చేతి కన్నించి గట్టిన వాళ్ళు 300 మంది. ఈ 300 మందితో నీకు విజయం ఇస్తానన్నాడు. వాళ్ళ లెక్క ఒక అంచనా ప్రకారం 8 అధ్యాయాలు ఉన్నాయి. న్యాయపతులు 8 అధ్యాయాలు ఎంత ఉందో తెలుసా? 1,47,000 ఉంది ఆ లెక్క. 1,47,300 మంది. 300 1,40,000 చేసామనుకోండి, డివైడెడ్ బై చేసామనుకోండి, సుమారుగా ఒక్కడికి 450 మంది వస్తున్నారు. 300 మందికి 300 మందిలో ఒక్కొక్కడికి ఎంత మంది వచ్చారు? 450 మంది. ఒక్కడిని 450 మంది లేపేసేది. స్తోత్రం. ఏమండది? వాళ్ళ గురించి చెప్పి మురిసిపోవటం కాదండి. యేసు క్రీస్తు నందు అదే వాగ్దానం నాది, అదే వాగ్దానం ఇప్పుడు నాది, అదే వాగ్దానం ఇప్పుడు నాది. అంటే నేను కూడా ఎంత బలాఢ్యుడిని. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, బలహీనుడు తాను బలవంతుడిని అనుకున్న వాళ్ళను. దేనిని బట్టి? దేవుని ఆత్మను బట్టి. యెహోవా ఆత్మ యెఫ్తా మీదకి రాగా ఊర్లన్నీ తిరిగేస్తున్నట్ట. ఆయన తిరిగేసిన ఊర్లోనే ఆయన పంపం అయిపోయింది. స్తోత్రం. యెహోవా ఆత్మ గిద్యోను చేతులను బలపరచగా మిద్యానీయులు ఓడిపోయాడు. యెహోవా ఆత్మ సంసోను మీదకి రాగా 1:1000 చెప్పానుగా, పచ్చి గాడిద దవడ ఎముక తీసి 1000 మందిని చంపేశాడు. ఒక్కడే పచ్చి దవడ ఎముక ఎందుకు రాసిందండి? పచ్చి దవడ ఎముక జారిపోతుంది, మీకు తెలుసా? చేతిలో ఉండదు. మీరు ఎప్పుడైనా దవడ ఎముకలు పట్టుకుని చూడండి, మనం తలకాయ మాంసాలు తింటారు కదా, అది ఎంత జారుగా ఉంటుందో తెలుసా? ఆ పచ్చి దవడ ఎముక జారిపోయి దవడ ఎముక పట్టుకుని చంపేసాడు 1000 మంది. అసలు నీ బలం యేసుక్రీస్తులో ఉంది. స్తోత్రం చెప్పండి. బలహీనలు అనుకుని బాబు మేము బలహీనం అంటే, శక్తిహీనం అంటే, మీరు గారిపోయాం, నిస్పృహకు లోనైపోయాం, చేతకాణంలో అంటే అనుకోబాకండి. నేను బలవంతుడు అనండి. అంటే బలం మిమ్మల్ని ఆవేస్తుంది. దేవుని స్తోత్రం. ప్రియులారా, దేవుడు నానడానికి రుజువు ఏంటో తెలుసా? సమాన వారసులైన మనం. ఇప్పుడు దేవుడు ఉన్నాడు అనడానికి రుజువు ఏంటంటే ఈ భూమి మీద దేవుని సంఘం. స్తోత్రం చెప్పండి. సంఘం నిజంగా ఇశ్రాయేలు కంటే మనం గొప్పవాళ్ళు. ఎందుకు? వాళ్ళకంటే ముందే మనం వాగ్దాన ఫలంలో ప్రవేశిస్తున్నాం. మీకు తెలుసా? వాళ్ళు ఇప్పుడు అసలు ప్రవేశించాల్సిన స్టాప్ అయితే మనం ప్రవేశించేసాం అందులో. అంటే వాళ్ళకంటే మనం ఇప్పుడు భాగ్యవంతులం. దేవుడి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడి ప్రియులారా, మీ గురించి మీరు ఎప్పుడు తక్కువగా మాట్లాడుకోకండి. నా బలం నన్ను బలపరచు వానిలోనే ఉంది. నన్ను బలపరచు అని అంటే నేను సమస్తమును చేయగలను. విశ్వాసం ద్వారా రాజ్యములు జయించింది, ఖడ్గదాలను తప్పించుకొని, సింహముల నోళ్లు మూసిరి, అగ్ని బలమును చల్లార్చిరి, బలహీనులై ఉండి బలపరచబడిరి అని ఉంది. హెబ్రీ పత్రిక 11:33 నుండి మీరు 32 నుండి చదివితే, బలహీనులై ఉండి బలపరచబడిరి. దేవుని ప్రియులారా, దేవుని ఆత్మ అబద్ధం కాదు, దేవుడు అబద్ధం కాదు. వారు ఎప్పుడో చచ్చిపోయి మూలకెళ్ళిపోయి దండేసి దేవుని మీద దీపారాధన చేయటానికి మనం. దేవుడు ఉన్నాడు, ఆయనకి దండలేదు. స్తోత్రం. సజీవుడు, ఆయన బతికే ఉన్నాడు, ఇప్పటికీ బతికే ఉన్నాడు, ఎప్పటికీ బతికే ఉంటాడు. ఆయన మరణం
లేదు. సజీవుడైన దేవుని ఆరాధిస్తున్న వారు మనం, మీరు నమ్మండి, మన దేవుడు మనకి బలము ధరింప చేస్తాడు. యెహోవా కొరకు ఎదురు చూసి నూతన బలము పొందుతాడు, బలము ధరింప చేస్తాడు మనకి. కాబట్టి నేను చెప్పుకుంటూ వెళ్తే చాలా విషయాలు మనం మాట్లాడుకోవచ్చు. విషయం ఏంటంటే, నేను చెప్పాలనుకున్నది, నువ్వు నేను తక్కువ వారం కాదని చెప్పడానికి ఎంత చరిత్ర తీసుకొచ్చాను. మనము ఇప్పుడు యూదులతో ఒక్క శరీరం, అందరూ సాటి అవయవాలము, వాగ్దానాలకి సమాన వారసులము, వాగ్దాన సంబంధులు వారు, విశ్వాస సంతానము, విజయ విహంగములు వారు, విశ్వానికే నేతలు. విజయ విహంగములు వారు, విశ్వానికే నేతలు. వారే స్వాస్థ్య జనాంగము, వారే క్రీస్తుని సర్వాంగము. వారే స్వాస్థ్య జనాంగము, వారే క్రీస్తుని సర్వాంగము. వారే దేవుని కుటుంబము, మనమే దేవుని కుటుంబము. మేఘము వలెను జగయుడు వలవలెను, మహిమతోడిది ఎగసి వచ్చు వీరెవరు. మేఘము వలెను, వాగ్దాన సంబంధులం మనం, వాగ్దానాలకు సమాన వారసులం మనం. స్తోత్రం చెప్పండి. కాబట్టి భూమి మీద దేవుని ఉనికిని చాటడానికి రెండు జనాంగాలు దేవుడు ఉంచాడు. ఒకటి ఇశ్రాయేల్, రెండు క్రీస్తు సంఘం. క్రీస్తు సంఘం ఏమండి, మిగతా అన్ని దేవుడి మీద పాపం చేసుకుని జనాలు ఏవో తయారు చేసి ఇదేంటి దేవుడు అని చెప్పిన జనాలు వీళ్ళందరూ ఒక బ్యాచ్ వెళ్ళిపోయారుగా, కయ్యిన బ్యాచ్, యాపేటు ఆమె బ్యాచ్ వెళ్ళిపోయారుగా. వెళ్ళిపోయిన బ్యాచ్ ఏం చేశారు? ఒరే సెల్ ఫోన్ మిమ్మల్ని రక్షించాడు, దాన్ని దేవుడు చేశారు. ఒరే ఈ తాళమే రక్షించింది రా మిమ్మల్ని, తాళానికి స్తోత్రం చప్పట్లు పట్ట మొదలెట్టాడు మనోడు. ఆ కుర్చీయే రక్షించిందంటే కుర్చీకి దండలు, ఏది రక్షించిందంటే అదే. కానీ ఇశ్రాయేలు అలా కాదు, క్రీస్తు సంఘం అలాంటిదే కాదు. ఒక్కడే దేవుడు. స్తోత్రం. ఆ ఒక్కడు భూమి ఆకాశాల సృష్టికర్త. యోనాని సముద్రంలో పడేయమని యోనా చెప్పాడు. చెప్పేటప్పుడు ఏం చెప్పాడు తెలుసా? ఆ మాట చదువుతారా? యోనా గ్రంథం, యోనా చెప్పిన మాట చదవండి. అబ్బా ఎంత అద్భుతమైన మాట చెప్పాడండి. అరే బాబు, మీ వస్తువులన్నీ పడేసిన వారు తేలిక చేసిన, వస్తువులన్నీ పడేసి వారు తేలిక చేసిన ఈ ముప్పు మీకు తప్పదురా, ఈ తిప్పలు మీకు తప్ప, నన్ను ఎత్తి సముద్రంలో పడేయండి అన్నాడు. ఎంతకీ నువ్వు ఎవడవరా బాబు, ఎంత ధైర్యంగా చెప్తున్నావు అంటే నువ్వు ఎవడవే, అసలు ఎక్కడ నుండి వచ్చావు, నిన్ను ఇప్పుడు వేయాలన్న మానభయవేస్తుంది అన్నారు. భయపడకండి, నన్ను సముద్రంలో పడేయండి, ముందు మీరు పడేస్తే మీకు తెగిలాగిపోతాను. ఈ ఉప్పు ఆగిపోయింది, ఈ హోరు ఆగిపోయింది, ఈ ఉభెత్తులో లేస్తున్న కెరటాలు అగిపోతాయి అని చెప్పి ఏమని చెప్తున్నాడు చదవండి. అతడు వారికి ఎట్లను, నేను హెబ్రీయుడను, ఆకాశమందు సముద్రమునకును భూమికిని సృష్టికర్తే, ఆకాశమందు దేవుడైన యెహోవా యందు నేను భయభక్తులు గలవాడనై విన్నాను. నేను యెహోవా సన్నిధిలో నుండి పారిపోతున్నట్టు వాళ్ళకి భయం వచ్చేసిందండి బాబోయ్, వీళ్ళు తడిసిపోయినాడు. మరింత భయం వచ్చింది వాళ్ళకి. ఈయనంత ఖండితంగా చెప్తున్నాడంటే ఈడు ఎవడో సామాన్యుడు, ఈయన కనుక సముద్రం లేదు మనకేం జరుగుతుందని భయపడతాను. భయపడబాకండి, ముందు నన్ను వెళ్ళిపడేయండి అక్కడ అంతే. ఏమంటే నినివే పట్టణం ఉందా లేదా? నినివే పట్టణం ఉంది. నైలు నదిని నినివే ముఖ్య పట్టణంగా, అంటే నైలు నది వారన్నటువంటి నినివే ఆ తర్వాత నహూము కాలంలో సముద్రంలో కలిసిపోయింది. భూగర్భ తవ్వకాల్లో నినివే నగరం బయటకు వచ్చింది. నినివే ఉంది, అమితయ్య కుమారుడు, అంతేనా? యోనా నిజం, బైబిల్లో ప్రతిదీ నిజం, ప్రతిదీ నిజం. కల్పిత కథలు ఉండవు ఇందులో, రియల్ స్టోరీస్ ఉంటాయి, రియల్ స్టోరీస్ ఉండవు ఇందులో. దేవుని స్తోత్రం. రీల్ రియలే ప్రభుత్వం కలిగిన దేవుని ప్రియులారా. అసలు బైబిల్ భద్రత గురించి మాట చెప్పను నేను.
తెలుగు బైబిల్ త్వరగా చెప్పేస్తాను. తెలుగు బైబిల్ రావడానికి ముందు అంటే ఆయా భాషల్లోనికి రాకముందు ఇంగ్లీష్ లో ఉంది. ఇంగ్లీష్ లో రాకముందు ఎక్కడికి వెళ్ళిపోయారు నేను, ఎక్కడికి వెళ్ళిపోయినా, జర్మనీలో ఉంది, జర్మన్ భాషలో ఉంది. జర్మనీలోనికి రాకముందు ఎవరైతే రోమన్స్ చేతుల్లో, కథోలిక్స్ చేతుల్లో ఉంది. కథోలిక్స్ చేతుల్లోనికి రాకముందు హీబ్రూలో ఉంది. హీబ్రూ కూడా ప్రింట్ అవడానికి మునుపు ఎక్కడుందో తెలుసా? కుమ్రా కొండల గుహలలో, ఏమండి కొండల గుహల్లో, కొండల్లో ఉంది. స్తోత్రం చెప్పండి. కొండల్లోకి ఎక్కడి నుండి వచ్చింది? దేవుడు తన సేవకులైన భక్తులు తన వాక్కును పంపగా దర్శన రూపేణ తెలియజేస్తే లిఖితపూర్వకంగా వారు జంతు చర్మాల మీద, పెపైరస్ బెరడుల మీద, అవి నైలు నది ప్రాంతాలు దొరుకుతాయి, ఆ చెట్టు బెరడుల మీద రాసి వాటిని జాగ్రత్తగా స్టోర్ చేశారు. జనవాసాలకు దూరంగా స్టోర్ చేశారు. కానీ ఇశ్రాయేలీయులు, గొర్రెల కాపర్లు, పశువుల కాపర్లు ఆ వైపు వెళ్ళి ఆలయ దూరం వెళ్తారు పండ్లకి. వాళ్ళు వెళ్ళి కొన్ని చోట్ల గుహలను కనుగొని ఆ గుహలను వాళ్ళు చూస్తే వాళ్ళు అట్లా మట్టి పాత్రలు ఉన్నాయి. దాని పేరు కుమ్రా. చాలా చోట్ల వారికి దొరికాయి ఈ పాత్రలు. వాటిని తెచ్చి జాగ్రత్తగా వాళ్ళు దాన్ని శుభ్రం చేసి ఆ లెటర్స్ అన్ని హీబ్రూలో ముందు అనువాదం చేశారు. దేవుడు తాను చెప్పిన మాట మరుగైపోకూడదని ఎక్కడ స్టోర్ చేయాలి అక్కడే స్టోర్ చేయించాడు ఆత్మదేవుడు. ఏమంటే బైబిల్ దేవుడండి. చెప్పండి, మీరేం కంగారు పడబాకండి. 333 ప్రవచనాలు నెరవేరాయి ఆయన రాకకు సంబంధించి. ఏది మొదటి రాకడ, రెండో రాకకు సంబంధించి నెరవేరాల్సిన ప్రవచనాలు అచ్చు గుడ్డిగా నెరవేరుతాయి. ఆ రోజులు దగ్గరే ఉన్నాయి. ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ ఇజ్రాయెల్ మీద యుద్ధానికి ఎందుకు వెళ్తున్నాయో తెలుసా? లేఖనాలు నెరవేర్చండి. స్తోత్రం చెప్పండి. ఫైనల్ గా ఒక వచనం చదవండి. మనల్ని దేవుడు ఎలా చేస్తాడో జకర్యా గ్రంథం 12వ అధ్యాయం. జకర్యా గ్రంథం 12వ అధ్యాయం. ఒక మాట అండి, ఫైనల్ గా మనం చివరి మాటలకు వచ్చేద్దాం. మీకు ఒక వచనం చదివిస్తాను. ఇప్పుడు 8వ వచనం చదవండి. సంరక్షకుడిగా యెషయా ఏ కారణది? హర్మికెద్దోన్. ఫైనల్ ఎట్లా జరగబోతుంది? ప్రపంచ దేశాలు ఇజ్రాయెల్ మీదకి వెళ్తాయి. అప్పుడు దేవుడే దానికి సంరక్షకుడిగా ఉండి ఏం చేస్తాడంట? వారిలో శక్తిహీనులు దావీదులాగా అయిపోతారంటండి. దావీదు అంటే ఎవరు? ఎలుగు బంటిని, మేక పిల్లని చీల్చినట్లు సింహాన్ని చీల్చేశాడు. 6 మూరల జానుడు ఇస్తున్నటువంటి గొలియాతును ఒక రాయి దెబ్బతో కొట్టి చంపేశాడు. బలహీనుడు దావీదులాగా, దావీదంట దేవుడిలాగా అయిపోతారంట. చూసే జనుల దృష్టికి దేవతలాగా అయిపోతారంట. అంటే ఆ రోజున ఈ చిన్న దేశం, చిన్న ప్రజ ఇన్ని దేశాల మీద ఎలా యుద్ధం చేస్తారయ్య అంటే ఇన్ని ప్రవచనాలు ఉన్నాయి. ఇలా జరుగుతుంది అలా రేపు. సజీవులమైతే చూస్తాం మనం, సజీవులమై ఉంటే మనం చూస్తాం విషయాలు. ఏమండి, దేవుని ప్రేమ చాలా గొప్పది. ఆ కనిక్రమను నిర్లక్ష్యం చేయకుండా ముందుకు సాగుదాం. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించిన గాక. ఎవరి దేవుని సందులో మోకరిస్తే ప్రభు బాల